UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే సార్, బంగారు క్వశ్చన్. లేదులేండి, ఏంటంటే బంగారం లాంటి మీకు హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నా నేను. ముందేంటంటే అన్నిటికంటే ముందు ఆ నరేష్ గారు ప్రెజెంటింగ్ యాంకరింగ్ చేశారు కదా, అరే మొత్తం సార్. వైబ్ అంతా మార్చేశారు. అవునవును, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇట్ వాజ్ ఎ వెరీ స్వీట్ అండ్ కిక్ స్టార్ట్. సో విశ్వక్షేన్ అంటే అన్ఫిల్టర్డ్, అసలు ఏది దాచుకోవడం కానీ ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేయడం ఉంటుంది. ప్రశాంతంగా పడుకుంటా సార్ అందుకే. అవును. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అందరూ ఏంటి ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు ఏదో దాస్తున్నారు. మీరు కూడా దాచండి, మీకు తెలిస్తే. నేను దాస్తా. ఆ ఇబ్బంది ఏంటో నాకు అర్థమవుతుంది. దాని గురించి చెప్తా అందరికీ. మీరు ఒక ఎగ్జాంపుల్, మహారాజా ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. మహారాజా ట్రైలర్లో ఎలా అయితే చూపించకుండా మీరు థియేటర్లో షాక్ అయ్యారో, అవును షాక్ వాల్యూ ఉంటుంది అలాగని చెప్పి. అవును. మీరు చూస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఎంత ఇదంటే, అది ఫస్ట్ షో నుంచి ఒక బ్లాక్ బస్టర్, ఒక గుడ్ విల్ వచ్చే సినిమా. అలా వస్తే ఇంక అసలు ఆపే పనే లేదు సినిమాని. మీరు ఏమన్నారు సార్ మీ నోటితో? ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ ప్లస్ గుడ్ విల్ కూడా డబ్బులు. థ్యాంక్ యూ సార్. విశ్వసేన్ గారు, ఆస్కర్ సౌండ్ కూడా వస్తుండే. విశ్వసేన్ గారు, సో క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి దాని గురించి అంత షాక్ వాల్యూ ఉండే, ఇంటెన్సిటీ ఉండే మెటీరియల్ ఉందా సెకండ్ హాఫ్లో? డెఫినెట్లీ కడుపు నిండా సరిపడు ఐటమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. అండ్ మేము ట్విస్ట్లు అని చెప్తున్నాం, కానీ మీకు ట్విస్ట్లు ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకొక ఒక 40-45 నిమిషాల సినిమా ఉంటుంది. మేము ఏదైతే దాస్తున్నామో అది ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా, ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఏముంటుందో బాబు సినిమా అనుకుంటారు, కానీ అక్కడ నుండి కూడా ఇంకా చాలా అద్భుతంగా లాస్ట్ వరకు మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వసేన్ గారు సార్, ఇవాళ మార్నింగ్ మీరు సినిమా వేసారని మన మిత్రులు చాలా మంది చూసిన వాళ్ళు చెప్పారు. సార్ సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా అన్నారు. సార్. సో మీకన్నా ముందు మా రామ్ తాళు గారికి కంగ్రాట్స్, ఆయనకి పెద్ద సక్సెస్ డ్యూ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక మిమ్మల్ని సినిమా క్వశ్చన్స్ అడగడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా అడిగేసాము. నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, లేదా ఏదైనా ఒక ఫీల్డ్లో ఒక టాప్ పొజిషన్కి, ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటాయి న్యాచురల్గా. సో మీరు ఒక మంచి హీరో అనిపించుకున్న తర్వాత మీలో వచ్చిన ఒక మంచి చేంజ్ ఏంటి, మీకు నచ్చని చేంజ్ ఏంటి? మంచి చేంజ్ సార్, మంచి ప్రశ్న. మంచి చేంజ్ ఏంటంటే డెఫినెట్లీ కోపం తగ్గింది. అప్పుడు ఐ యూస్ టు, అంటే చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఇట్లుంది, పరిస్థితులు ఏంటి ఇట్లున్నాయి అంటే అంటే 1000 రకాల కోపాలు. బట్ విత్ టైం నాకు అర్థమైంది అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం రియాక్ట్ అయితే ఇంకా మనం ఎక్కువ పట్టించుకున్నట్టు, అవసరం లేని విషయాన్ని లేపినట్టు. సో అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానంతలో అవి చచ్చిపోతాయి పనికిరాని విషయాలు అన్నది అర్థమైంది. నచ్చని చేంజ్ ఏంటంటే, నాకు ఇష్టం ఉన్నట్టు తిరగడం ఇష్టం సార్ రోడ్ల మీద. సో ఆ రోడ్ల మీద తిరగలేకపోతున్నా, అంటే పోయి పానీపూరి తినడం, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి, నేను అప్పటికి ఏం జరగనట్టు దిగిపోతుంటా అప్పుడప్పుడు. ఆ దిగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది, కానీ ఐ రియల్లీ మిస్ మై సెల్ఫ్ రోమింగ్. అంటే నేను మొత్తం దిల్షునార్లో పెరిగి, సరునార్ కట్ట కింద తిరిగి, తర్వాత లిటిల్ ఫ్లవర్ ఉప్పల్లో జాయిన్ అయ్యి, దాని తర్వాత నేను హిమాయత్ నగర్, మన ముషరంబాగు, ఇక్కడ బంగొట్టి తిరుగుతుండే, శరత్ కాలేజ్ కాడ, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లలో పోయి ఛాయ్ తాగుతుండే. అంటే నేను చాలా ఫ్రీగా పెరిగినుండే అట్లా. ఐ లైక్ రోమింగ్ అరౌండ్ లైక్ దట్. సో అది నచ్చని చేంజ్ అంటే ఐ మిస్ మై సెల్ఫ్ లైక్ దట్. ఎస్ సార్. డైరెక్టర్ గారు, సార్ ఈ రేంజ్ సినిమా చేసిన తర్వాత కనీసం ఒక్కసారైనా మీడియా ముందుకు వస్తారు, ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇస్తారు, కాస్త లైమ్ లైట్లో కనిపిస్తారు. మీరేంటి అసలు ఇంతవరకు ఎక్కడ కనపట్టలేదు, ఏంటి రీజన్? సక్సెస్ కొట్టాకే కనిపించాలనుకుంటున్నారా? అంటే అలానే కదండి. సో నా ఫస్ట్ నుంచి ఏంటంటే, మనం చాలా సినిమాలకి చాలా ప్రమోషనల్ ఈవెంట్ చేస్తాము.
సో నాకెందుకు ఏమనిపించిందంటే ఓకే ఫస్ట్ నా వర్క్ బయటికి వెళ్ళిన తర్వాత మేబీ నేను తెలిస్తే బెటర్ ఏమో రాదర్ దెన్ సేయింగ్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ హ్యాండ్, ఎందుకు అనవసరంగా మాట్లాడడం, మేబీ తెలిస్తే ఇంకొంచెం బెటర్గా మాట్లాడచ్చేమో అనిపించిందండి. అదే రీజన్. ఇంకొక రీజన్, చాలా వర్క్ ఉంది, సో ఐ హ్యాడ్ టు బి దేర్ ఇన్ కొచ్చి విత్ జేక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. విశ్వక్ గారు, సార్ విశ్వక్ గారు, సార్ విశ్వక్ గారు, మూర్తి గారు నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చింది, కొట్టండి రావు సార్. విశ్వక్ గారు, సార్ విశ్వక్ గారు, సార్ విశ్వక్ సేన్ గారు, సార్ విశ్వక్ సేన్ గారు, ఈ మైక్ సార్ విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. మీ వెళ్ళిపోమాకే కెరీర్ నుంచి, వెళ్ళిపోమాకే దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాకీ వరకు అవును సార్. మీ ప్రస్థానంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అంటే. ఇందులో చాలా మంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు ఆడడం అనేది 100% నిజం. మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అవును సార్. 100% మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు. అవును సార్. ఈ 7 సంవత్సరాల కెరీర్లో 7 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎదిగారు. 100% 7 కోట్ల రెమ్యునేషన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఏం లేదు సార్, పొద్దున్న లేగానే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఆడియన్స్ నన్ను రిసీవ్, ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్. అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకొని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే. నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత, కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్. యా విశ్వక్ సార్, నమస్కారం. లాంగ్ టైం నో సీ. మామూలుగా నువ్వు మొదటి సినిమా నుంచి అగ్రెసివ్గా ఉండేవాడు, కానీ ఈ మధ్యన నేను జూబ్లీస్లో షర్ట్ తిప్పుకుని తిరగను, నా ఫిలిం నగర్ ఇల్లు వదిలి వెళ్ళను, అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే? కాస్ట్లీ షర్ట్లు సార్, అప్పుడు అంటే చీప్ షర్ట్లు. అప్పుడు అంటే చీప్ షర్ట్లు వేసుకుంటుండే, ఇప్పుడు జర అప్పుడప్పుడు 1-2 లక్షలు తిత్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే, అందుకనే ఇప్పుడు తెలుసుకోవట్లేదు. సరే, షర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు మామూలు జనరల్ గా హీరోయిన్స్ అందరూ హీల్స్ వేసుకుంటారు, నువ్వేంటి షూకి కొత్తగా చేయించుకున్నట్టున్న స్పెషల్ గా? ఇది కొరియన్ కొత్త మోడల్ సార్, ఇంకా కొరియన్ స్ట్రీట్ స్టైల్ ఇది. అంటే హీరోయిన్ కంటే హైట్ గా ఉండాలనా? లేదు సార్, కొనుక్కున్నా అంతే, ఇంకా కొరియన్ ప్రజెంట్ ట్రెండ్లు ఉంది అది అంతే. ఓకే ఓకే. హైట్ అంత తక్కువ కూడా లేను మీరు అట్లా. చాలా రోజుల నుంచి మీకు ఒక సాలిడ్ హిట్ పడాలని అందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మీ యాక్టింగ్ ని లైక్ చేసే వాళ్ళు కానీ. మోస్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అది కొట్టేస్తారు అనుకున్నాం, బట్ మిస్ఫైర్ అయింది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయ్యేది ఉండే అంటారు. ఓకే, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని విన్నా నేను. సో యాజ్ ఎ హీరోగా అలాగే మీకు షేర్ ఉంది కాబట్టి, అండ్ ఆల్ ది బెస్ట్. 2 రకాలుగా బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్ విశ్వక్ గారు, విశ్వక్ గారు చెప్పండి సార్, చెప్పండి. విశ్వక్ అంటే ఒక కంటెంట్, విశ్వక్ అంటే ఒక యాటిట్యూడ్, విశ్వక్ అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. వీటి వల్ల మీ సినిమాలకు చాలా వరకు హెల్ప్ అయింది. ప్రతి సినిమాకి ప్రమోషన్ టైంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు హెల్ప్ అయింది. ఆ సినిమాల ఓపెనింగ్స్ వరకు అది ప్రభావం చూపించింది. అయితే సార్, గామి అనే సినిమాకి ఏ కాంట్రవర్సీ జరిగింది సార్? సార్ గామి కాకపోవచ్చు, కానీ మిగతా చాలా సినిమా. గామి అనే సినిమాకి ఏమైనా జరిగిందా? అది న్యాచురల్, ఏవి ప్లాన్ చేసినాయి కాదు. ఐ రెస్పాండ్, ఐ రియాక్ట్ అంతే. మీకు అట్లా అనిపిస్తుంది రిలీజ్కి ముందు ఇటు చేస్తుండేమో అని, కానీ అదేం లేకుండానే గామి అనే సినిమా బ్రహ్మాండంగా చక్కగా ఓపెనింగ్ తెచ్చుకుంది. నాకు వచ్చిన ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ప్లస్ అయిందా, మైనస్ అయిందా, ఎంతవరకు ప్రభావం చూపించింది అది? అసలు డెఫినెట్లీ ప్లస్ అయింది. అంటే ఏం ఫిల్టర్ లేకపోవడమే ప్లస్ అయింది అనుకుంటా సార్. నాకు తెలిసి మారమని చెప్పి చూసుకొని ఉండు అని చెప్పిన వాళ్ళు కొందరు అయితే, ఇట్లనే ఉండు అని చెప్పిన వాళ్ళు చాలా మంది.
సో డెఫినెట్లీ ప్లస్ అయిందని చెప్తా సార్ ఇది వికెట్ ప్లస్ అయిందండి. డెఫినెట్లీ ప్లస్ ఓకే అయింది సార్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. విశ్వక్ గారు సార్ విశ్వక్ గారు సార్ ఇక్కడ సార్. బంగారు బాబు నుంచి అక్కడ అది అయిపోగానే ఇటు వచ్చానా? బంగారు బాబు నుంచి ఓకే. వెళ్ళిపోమాకే చాలా సినిమాలు చేశారు, మాస్ సినిమాలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సార్ గొప్ప మూవీ సార్. దాని ఫ్యామిలీ అందరూ బాగా మెచ్చుకున్నారు. సార్ అంటే మీలో ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని కోణాల్లో కష్టపడి పైకి వచ్చిన మీరు ఇప్పటి జనరేషన్కి విశ్వక్ సేన్ అనేది రోల్ మోడల్ అని అనిపించుకునే స్థాయికి మీరు ఎదగలరా? మీకు ఏమైనా రోల్ మోడల్ కాగలరా? రోల్డ్ మోడల్ అవ్వాలని ఒక గొప్ప యాక్టర్ అయితే అవుతుంది సార్. ఫస్ట్ రోల్డ్ మోడల్ అవ్వాలంటే మనం గొప్ప హ్యూమన్ బీయింగ్ కావాలి. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద వే టు బికమ్ ఇంకా అదే గొప్ప హ్యూమన్ బీయింగ్ కావడానికి ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఇంకా ప్రాసెస్లో ఉన్నా అనుకుంటా. గొప్ప నటుడిగా అయితే అవ్వాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ కెరియర్ సార్ అక్కడ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇటు వచ్చేస్తా సార్. ఇక్కడే యాక్చువల్గా మీరు స్టార్టింగే మెన్స్ డే అన్ని సెలబ్రేట్ చేశారు, బట్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యూ. ఎస్. సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఉమెన్ మీద మెన్ మీదనా సార్? ఎస్. ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్, మెన్స్ వేర్ వేసుకుంటారు సార్. సో అంటే సీరియస్ అపార్ట్, అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఉమెన్ దెర్ ఈస్ నో మ్యాన్. లేదు సార్, అది డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్, నాదే తప్పు. అలాగే ఉమెన్ ఆర్ మోర్ మెచ్యూర్ దెన్ మెన్స్. అవును సార్, కదా? డెఫినెట్లీ సార్. వాళ్ళు లేకపోతే మనం లేం సార్, డెఫినెట్లీ. అట్లనే మీరు లైలా అనే క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కదా? అవును సార్. సో అప్పుడు మీరు ఏం గ్రహించారు ఉమెన్స్ గురించి? నేను ముంబైలో ఫిలిం స్కూల్ ఉన్నప్పుడే కుంతీదేవి పాత్ర ధరించినుండే సార్ ఒకసారి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్లేలో ఒక 8th క్లాస్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా చేసినుండే. సో ఐ థింక్ ఇట్ విల్ ఆల్ హెల్ప్ ఇన్ మై యాక్టింగ్ ఫర్దర్గా. భయ్యా, మీరు చేసే కొన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో, కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగులు చెప్పేటప్పుడు కానీ, ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? సార్ చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తున్నారు కానీ సార్ యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది అన్న నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు అక్క పొద్దున మిస్ అయ్యారు మీరు. అందుకే వచ్చా యాక్చువల్లీ ఇప్పుడు. అయితే విశ్వక్ సేన్ అన్న అతను ఫిల్టర్స్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వ్యక్తి. సినిమాలు పక్కన పెట్టేసేయండి, ఒక్కసారి క్వశ్చన్ అనిపిస్తలేదు. సో విశ్వక్ సేన్ అన్న వ్యక్తి సినిమాల్ని పక్కన పెడితే ఫిల్టర్స్ లేకుండా మాట్లాడి సక్సెస్ అయిన హీరో ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే 100% ఫిల్టర్స్ ఉండాలి, అది మీరు చాలా చూసారు. బట్ కొంతమంది మీ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే విశ్వక్ సేన్ ఒకలా ఉంటారు, ఆన్ చేయకపోతే ఒకలా ఉంటారు, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి 1 వర్డ్ ఆన్సర్ ఇస్తారు అని వాళ్ళు చాలామంది ఇరిటేట్ అయ్యారు. బట్ బాగా క్లోజెస్ట్ పీపుల్ని అడిగాను నేను, ఎందుకంటే దీనికి వచ్చే ముందు యాంకర్స్తో మాట్లాడాను, అట్ ద సేమ్ టైం క్లోజ్గా ఉండే వాళ్ళతో మాట్లాడితే ఆయన చాలా జెన్యూన్ ఉంటాడు, ఇక్కడ లోపల ఏముంటే అదే మాట్లాడతాడు అంటున్నారు. సో ఫ్యాన్స్కి కూడా యాటిట్యూడా లేకపోతే నిజంగా అతను అంతేనా అనేది కూడా ఉంది. 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే విశ్వక్ సేన్ ఎవరు? లేదు 5-6 లైన్స్ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఆప్షన్స్ అండి. ఫస్ట్లీ ఆ 1 వర్డ్ ఆన్సర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఒక 6th 7th ఇంటర్వ్యూ టైంలో ఎలా అనిపించింది ఇప్పుడు మీకు మెకానిక్ రాకీ చేయడం అన్నట్టు బాగా అనిపించింది అంటాం. సో అది 7th 8th ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో చెప్పండి విశ్వక్ సేన్ గారు ఎలా అనిపించింది, మళ్ళీ అదే అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇంకొక టైంకి యాక్చువల్లీ బాగా అనిపించింది అని చెప్తాం. సో అట్లాంటి టైంలో వస్తుంది అంతే. కానీ మీరు నన్ను ఎంత ఇంట్రెస్టింగ్ అడిగితే నేను అంత ఎలాబరేట్ చేసి చెప్తా ఆన్సర్ అంతే. సో అంటే యాటిట్యూడ్ లేదనుకోవచ్చా అసలు ఏంటి? గుడ్ యాటిట్యూడ్లో గుడ్ యాటిట్యూడ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. మీ ఇంకా అది నేను నా గురించి అయితే డబ్బా కొట్టుకోలేను. వాట్ ఎవర్ పీపుల్ టేక్ ఐ థింక్ తెలుసు అనుకుంటా అది చెప్పుకోవడం కంటే. సార్ నమస్తే సార్. నమస్తే.
ఇప్పుడు కెరియర్ బిగినింగ్ నుంచి నేను చూస్తున్నాను, స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఉండేవాడు. అవును. అని ఇప్పుడు ఆ అగ్రెసివ్నెస్ తగ్గింది బాగా. అది మెచ్యూరిటీ వల్ల వచ్చిందా? అంతే సార్. అదొకటి. నెక్స్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రతిసారి మనం ఏం మాట్లాడతాం అన్నారు. అంటే ఈ సినిమా ద్వారా కాస్త తగ్గి నెగ్గాలనుకుంటున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి? డెఫినెట్లీ వయసు కూడా వచ్చింది కదా సార్. అప్పుడు 22, అప్పుడు 23, ఇప్పుడు 29. అప్పుడు అట్లనే ఉండాలి, ఇప్పుడు ఇట్లనే ఉండాలనుకుంటా నాకు తెలిసి. అప్పుడు అట్లుంటే ఏంద్రా అట్లా ఏజ్ అయిపోయినట్టు చేస్తామంటారు. ఇప్పుడేమో ఏజ్ వచ్చింది బుద్ధి లేదా అంటారు. సో అప్పుడులాగా ఇప్పుడు ప్రవర్తియొద్దు, ఇప్పుడులాగా అప్పుడు ప్రవర్తియొద్దు. ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఆ ఏ సంవత్సరానికి ఆ ఏజ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను అంతే.